వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. ఇవాల్టి మన రెసిపీ దొండకాయ మసాలా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు పులుసు, ఆయిల్, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, ధనియాల పొడి, కారం. దొండకాయ మధ్యలోకి స్లిట్ చేసుకోవాలండి, 4గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పల్లీలు, వేపిన పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మసాలా కోసం అండి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. దానికోసం ముందుగా ఒక బాణలి పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దొండకాయలు వేపుకుంటా అండి. ఇవి వేగుతూ ఉండగా నేను మరొక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేపుకుంటాను. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి, మరి బ్రౌన్గా అవ్వవసరం లేదు. కాస్త బ్రౌనిష్ షేడ్ వచ్చినప్పుడు, గోల్డెన్ బ్రౌనిష్ షేడ్ వచ్చినప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి కలుపుతా, లేకపోతే అడుగు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనిలోనికి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నా అండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ అండి. కావాలంటే మీరు కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోవడానికి ఒక 1/2 స్పూన్ తగ్గించవచ్చు. ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుంటాండి. కలుపుకొని దీనిలోకి ఒక 1.5 to 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ చింతపండు రసం వేశాను. ముందుగా నేను పల్లీలు, నువ్వులు పేస్ట్ చెప్పాను కదండి మిక్సీ జార్లో. ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని పేస్ట్ చేసుకున్నా అండి, వాటర్ వేసి. అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని దీంట్లో ఉప్పు, కారం ఏమన్నా పడతాయేమో చెక్ చేసుకొని, పులుపు సరిపడా చూసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని ఉడకనిస్తాను కాస్త. ఇది కొంచెం ఉడకాలండి. ఇది కొంచెం ఉడికితే అప్పుడు నేను దీంట్లోకి దొండకాయలు వేపుతున్నాను కదండి, అది వేసుకుంటాను. కాస్త ఉడకాలండి, కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనిస్తాను. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వేగాయండి దొండకాయలు దీంట్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీనిలోనికి కాసిన్ని నీళ్లు వేసి ఉడకనిస్తాను. కొంచెం సెమీ గ్రేవీలాగా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఒక 1/2 గ్లాస్ వాటర్ దాకా పడతాయి. వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటాను. దీంట్లో ఉప్పు ఏమన్నా పడుతుందేమో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటానండి. చెక్ చేసుకొని ఉప్పు సరి చూసుకొని ఒక్కసారి కలిపేసి దీన్ని కాసేపు కుక్ అవ్వనివ్వాలండి. దొండకాయకి ఆ మసాలా మంచిగా పట్టుకోవాలి. దానికోసం కాసేపు ఉడకనిస్తాను. ఒక్కసారి చూద్దామండి. ఉడికిందండి ఇది. దీంట్లో చక్కగా బాయిల్ అవుతూ ఉంది. చూడండి, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. దొండకాయ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పలావ్లోకి వాటికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.